ఈ నెల 20న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు ఎంఏ గౌస్ కోరారు. ఈ మేరకు గురువారం గోదావరికని భాస్కరరావు భవన్ లో సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం గౌస్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ బారి నుండి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్మిక హక్కుల భద్రత కోసం సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి మనుగడ కోసం కొత్త గనులు రావాల్సిన అవసరం అనివార్యమని సూచించారు. అందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20న జరిగే సమ్మెను సింగరేణి కార్మిక వర్గం జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, అదేవిధంగా అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి హమాలి, రిక్షా, గుమస్తా, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ తదితర రంగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ ఏఐటీసీ పిలుపునిస్తూ ఉన్నది. దేశవ్యాప్త సమ్మెలో భాగమై 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు ఆందోళన పోరాటాలని కొనసాగిస్తామని, అదేవిధంగా 44 కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లుగా మార్చి కార్మిక చట్టాల మీద అధికారం లేకుండా కార్మిక సంఘాలని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణం చేసే విధానాన్ని నిరసిస్తూ చేసే సమ్మెను మా దీక్షగా, మన కార్యక్రమంగా కార్మికులందరూ కూడా పాల్గొని 20న జరిగే సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు, అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలి. కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయకపోతే గద్దె దిగిపో నరేంద్ర మోడీ అని చెప్పేసి సవాలు చేసేటువంటి ఈ సమ్మెను అందరం విజయవంతంగా చేయాలని చెప్పేసి ఏఐటీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి అందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.